దోసల పిండి ఏసేటప్పుడు దోసలు ఎర్రగా రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి చెప్తాను చూడండి. మనం పప్పు నానబెడతాం గదా! పప్పు నానబెట్టేటప్పుడు మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్నామంటే, అంటే బియ్యంతో పాటే నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటే మనం దోసలేసుకునేటప్పుడు ఎర్రగా వస్తాయి. అలాగే మనం మిక్సీ వేసుకుంటాం గదా! మిక్సీ వేసుకునేటప్పుడు ఇది గూడా రెండో టిప్ అనమాట. మిక్సీ వేసుకునేటప్పుడు మనం ప్రతిరోజు మిక్సీ వేసినా సరే, మనం పప్పుకి చిన్న చిన్న వాటికి మనం మిక్సీ యూజ్ చేస్తాం గాబట్టి, సో, మిక్సీ వేయకముందు ఓ టీ కప్పు వాటర్ పోసి ఇలా బ్లెండ్ చేసామంటే ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. వాటరు కొంచెం ఎంత లేదన్నా మనం వాష్ చేసినా సరే, సబ్బు గాని ఏదైనా సరే, మనం వాష్ చేసుకుంటే ఇట్లా వాటర్ పోసి మనం మిక్సీ వేసామంటే చూడండి కొంచెం పార్టిక్యులర్స్ అయితే వస్తా ఉంటాయి. సో, ఇంకో టిప్ ఏంటంటే దోసలు మెత్తగా రావాలంటే ఒక కప్పు రైస్ తీసుకోండి. మనం ఆల్రెడీ ఉడకబెట్టిన అన్నం ఉంటది కదా! అన్నం మిగిలింది ఒక కప్ అయితే వేసుకోండి. ఇది చలికాలంలో అయితేనే మంచిగుంటది అన్నం వేయటం వల్ల. అదే ఎండాకాలం అయితే దోస పిండి పులుపు వాసనొస్తది. ఇది చలికాలంలో అయితే చాలా బెస్ట్ అనమాట. మెంతులు వేశా గాబట్టి దోసైతే ఎర్రగా వస్తుంది. ఒకవేళ మెంతులు నానబెట్టడం మీరు మర్చిపోయారనుకోండి, దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేసి కలిపేసేయండి. అప్పుడు గూడా దోస ఎర్రగా అయితే వస్తుంది. ఇక్కడ మంచిగా కాల్చి చూపిస్తున్నాను చూడండి. దోస క్రిస్పీగా, సాఫ్ట్‌గా వస్తుంది. నేను ఇక్కడ ఒక కప్పు రైసు అండ్ మెంతులు తీసుకున్నా గాబట్టి సాఫ్ట్‌గా, క్రిస్పీగా వస్తాయి దోసలు గూడా. ఇదొక టిప్ అనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇక్కడ నేను ఇది రెండోసారి చేసినప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ పప్పు నానబెట్టుకునేటప్పుడు ఒక కప్పు అటుకులైతే నానబెట్టేసుకోండి. అటుకులు నానబెట్టుకుంటే ఇట్లా ఫ్లఫీగా దోసలైతే చాలా చక్కగా వస్తాయి. ఇక్కడ 2 స్టైల్స్‌లో మనం దోసలైతే వేసుకోవచ్చు. చూసారు కదా రెడ్డిష్‌గా. ప్లీజ్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్.